హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ సండేలోకి ఎంటర్ అయింది అండ్ ఈ వీడియో చేసే టైంకే కంప్లీట్ చేసేసుకుంది కూడా. ఏ సినిమాకైనా డే 1 తర్వాత బిగ్ డే అంటే ఇది ఫస్ట్ సండే. అది కూడా టాక్ వచ్చిన పెద్ద లాంటి సినిమాకి ఫస్ట్ డే సినిమాకి 150 కోట్లు వస్తుందని ఫ్యాన్స్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదని చెప్పి మనం మాత్రమే చెప్పాం. అయితే డే 1 వరకు ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేకపోయిన ఈ సినిమా తర్వాత డే 2 డే 3 ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫార్మ్ చేసింది. ఇక డే 4 అయితే ఎలా పర్ఫార్మ్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా సెంటర్స్ లో డే 1 తో నెంబర్ ఈక్వల్ గా ఉంది. అయితే చాలా మంది కమెంట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అడిగేది ఒకటే, హిందీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆదివారం గ్రోత్ ఏమైనా ఉందా లేదా? యాక్చువల్లీ ఉందనే చెప్పాలి. డే 3 సినిమా 2 crore కలెక్ట్ చేస్తే డే 4 అది 4 కోట్లకి వెళ్ళింది. అండ్ ఆఫ్లైన్ లో గనక అన్ని అనుకున్నట్టు జరిగితే 5 కోట్ల నెట్ అందుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే మండే రోజు మాత్రమే సినిమా వర్డిక్ట్ ఏంటో బయటికి రానుంది. ఇటు తెలుగు స్టేట్స్ లో, ఓవర్సీస్ లో, అలానే అటు హిందీలో కూడా. సపోజ్ మండే రోజు 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య నెట్ మాత్రమే కలెక్ట్ చేస్తే ఫుల్ రన్ లో 25 కోట్లకు మించినట్టయితే కలెక్ట్ చేయదు. అంటే గేమ్ చేంజర్ కంటే కూడా తక్కువ. లేదు మండే రోజు 3 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా పుష్పల లాంగ్ రన్ లో గట్టిగా ఆడుతుంది. ఇక తెలుగు స్టేట్స్ లో అయితే డే 2 డే 3 కంటే కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుండగా కర్ణాటకలో డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది, తమిళనాడులో బిలో యావరేజ్, కేరళలో అయితే డిజాస్టర్ అనే రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఓవర్సీస్ లో అయితే వీకెండ్ వరకు పర్లేదు, కానీ మండే నుంచి బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉండబోతున్నాయి. బిజినెస్ చూస్తేనేమో చాలా ఎక్కువగా చేసి పెట్టేశారు. ఖచ్చితంగా అప్కమింగ్ పెద్ద సినిమాలకి ఇది ఒక లెసన్ అనే చెప్పాలి. సో లేట్ చేయకుండా పెద్ద 4th డే ఎంత కలెక్ట్ చేయబోతుందో, సో లేట్ చేయకుండా పెద్ద 4 days లో ఎంత కలెక్ట్ చేయబోతుందో, ఓజీ సినిమాని ఏ విధంగా దాటబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే రెండో రోజు మూడో రోజు ఈవినింగ్ షోల వరకు ఎంతైతే కలెక్ట్ చేసిందో ఈ రోజు ఏకంగా మ్యాట్నీస్ వరకే అంత నెంబర్ పెట్టింది ఈ సినిమా. మ్యాట్నీస్ కే 12 కోట్ల మార్క్ అందుకోగా ఈవినింగ్ నైట్ షోలకి అది 15 దాటి 16-17 దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా 18 టచ్ అయిందంటే మాత్రం 30 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది. లేదు డే 2 డే 3 లాగా ఆఫ్లైన్ లో పెద్దగా లేదు, ఆన్లైన్ లో మాత్రమే ఉందంటే మాత్రం మళ్ళీ ఆ 16-17 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో ఓవరాల్ గా 7 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుండగా ఓవర్సీస్ నుంచి మినిమం 7 కోట్లు కలెక్ట్ చేసినా కూడా 44 కోట్లు అయితే ఈజీగా వరల్డ్ గా కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఓవర్సీస్ లో అలానే హిందీలో అనుకున్న దానికంటే రెస్పాన్స్ ఎక్కువగా ఉంటే దాదాపు 50 కోట్లకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ 6 కోట్ల డిఫరెన్స్ అనేది ఆఫ్లైన్ టికెట్ సేల్ పైన బేసే ఉంది. ఇక 4 రోజుల్లో ఈ సినిమా అందుకోబోతున్న బెంచ్ మార్క్ ఏంటి అంటే ఓజీ 4 days రన్ ని క్రాస్ చేయడం. డే 1 ఒక్క రోజే ఓజీ కంటే తక్కువ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 డే 3 డే 4 అన్ని రోజులు కూడా ఆ సినిమాని భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది. సో ఇప్పుడైతే ఈ సినిమా టార్గెట్ ఓజీ అయితే తర్వాత ఫుల్ రన్ లో మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం తర్వాత బ్రేక్ ఈవెన్ అవడం, తర్వాత 500 కోట్ల మార్క్. చూడాలి ఇందులో ఎన్నిటిని అందుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద డే 4 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ 4 days లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.